1985 ఏప్రిల్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. 1923 ఏప్రిల్ రోజు సుప్రీంకోర్టు 5 జడ్జిల బెంచ్ జడ్జిమెంట్ ఇస్తే 1986లో ఆ జడ్జిమెంట్ని పక్కకు పెట్టి ముస్లిం మహిళలకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని భారత పార్లమెంట్తో చట్టం చేసిన మీరు సెక్యులర్లు ఎట్లయితారని అడుగుతున్నాను నేను. తనకు 3 పిల్లలని, తన భర్త వదిలేసిండని, వాళ్ళతో తనకు జీవనం గడవడం కష్టమవుతుందని ఒక పేద ముస్లిం మహిళ దాదాపు 7 సంవత్సరాలు కొట్లాడి సుప్రీంకోర్టును ఆశ్రయించి ఒక జడ్జిమెంట్ తెస్తే దాన్ని పక్కకు పారేసిండ్రు. ఇంకా చెప్తాను మీకు, అదే రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లో క్యాబినెట్ మంత్రి గవర్ననీయులు ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రస్తుత కేరళ గవర్నర్ అనుకుంటేవారు, వారు అప్పుడు రాజీవ్ గాంధీ క్యాబినెట్ కి రిజైన్ చేసిండు. బీయింగ్ ఏ ముస్లిం ఐఎమ్ షేమ్ఫుల్. మా ముస్లిం మహిళలకు రావాల్సినటువంటి చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నందుకు నిరసనగా భారత ప్రధానికి నా రాజీనామా లేఖ పంపిస్తున్నాను అని ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు నాటి రాజీవ్ గాంధీ ప్రభుత్వంలోంచి రిజైన్ చేసి బయటికి పోయినరు. అని నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక కోర్టు కేసులో ఒక రకంగా మాట్లాడడం, ఇంకో మాట్లాడడం, దిస్ ఈజ్ నాట్ కాల్డ్ సెక్యులరిజం. సెక్యులరిజం అంటే ప్రభుత్వము మతాలని ఒక మతపరంగా నడపకూడదనేది సెక్యులరిజం అర్థం. మరి ఈరోజు మీరు ఈ దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల ఆకాంక్ష, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందూ బంధువు ఆకాంక్ష రామ మందిర నిర్మాణం. సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది కదా. రఘునందన్ రావు గారో భారత ప్రభుత్వమో నరేంద్ర మోడీ గారో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు కదా. 500 సంవత్సరాల పోరాటం తరువాత భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిస్తే రామ మందిర నిర్మాణాన్ని హిందూ బంధువులందరూ తమకు తోచినంత డబ్బులు ఇచ్చి కట్టిండ్రు. భారత ప్రభుత్వం కట్టలేదు. మరి ప్రాణ ప్రతిష్టకి మీరు ఎందుకు రావట్లేదు? రానోళ్ళకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అక్కడ గౌరవించని వాళ్ళకి నిన్న నోర్లు ఎందుకు లేస్తున్నాయని అడుగుతున్నా. అంటే అపీజ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్, జస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మైనార్టీల ఓట్లని దండుకునేందుకు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇంకొకటి కాదు. ఓకే, మీరు కోర్టు జడ్జిమెంట్లను స్వాగతించారు కదా, బిల్కిస్ బానో కేసులో జడ్జిమెంట్ని స్వాగతించారు కదా, మరి జ్ఞానవాపి కేసులో కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి సర్వే చేయించమని. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ మైనారిటీస్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్స్, దెన్ యూ ఆల్సో వెల్కమ్ జ్ఞానవాపి మసీద్ జడ్జిమెంట్. ఈ దేశంలో అన్ని కోర్టుల జడ్జిమెంట్లని మేము గౌరవిస్తాం, మేము స్వాగతిస్తాం. ఆ జడ్జిమెంట్ మాకు అనుకూలంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అనేది మేము మాట్లాడాం. వి అబాయిడ్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. భారత సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చేటువంటి తీర్పులు ఏ కోర్టు ఇచ్చినా ఆ తీర్పుని మేము గౌరవిస్తాం. మరి మీరు గౌరవించాలనా వద్దా? ముస్లింలకు అనుకూలంగా వచ్చిన కేసు అయితే ఒక జడ్జిమెంటు, లేదా మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వచ్చినటువంటి జడ్జిమెంట్లను మాత్రమే మీరు వ్యతిరేకిస్తామంటే మీ వక్ర బుద్ధిని ప్రజల ముందు ఉంచాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇంకొకటి జరిగింది, భారతదేశం ఇంకొక మేజర్ ఇష్యూ జరిగింది, రామసేతు. సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో నాలాగపోయి ఆ రోజు ఆర్గ్యుమెంట్ చేయకపోతే రామసేతును బ్లాస్ట్ చేస్తామని కూర్చుంది అప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో. వారి భాగస్వామిగా అప్పుడు ఉన్నటువంటి డిఎంకే ఎన్ని మాటలు మాట్లాడిందో ఈ దేశ ప్రజల ముందు ఉన్నటువంటి అంశం. అందుకని వీఆర్ నాట్ ఎగ్జాగరేటింగ్. మీరు బిల్కిస్ బానో కేసు గురించి మాట్లాడితే అయోధ్యలో కరసేవకుల పంచాయతీ మాట్లాడదాం, గోద్రా రైలు కేసు గురించి మాట్లాడదాం. ఇంకా మీకు చేతనవుతుందంటే 1947 ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఎవరెవరి మీద ఎక్కడెక్కడ రేపులు జరిగినాయో మాట్లాడుకుందాం. కేటీఆర్ ఢిల్లీ బోత్ దూరే జరిగింది. ఆదిలాబాద్ లో టేకుల లక్ష్మి అని ఒక దళిత యువతి మీద జరిగింది, రేప్ కేసే కదా. బిల్కిస్ బానో మీద జరిగింది కూడా రేప్ కేసు అనే మాట్లాడుతున్నారు కదా మీరు. ఢిల్లీ చాలా దూరం ఉంది రామన్న. కవితక గీన్నే నీ పార్లమెంట్ పక్కనే, నిజామాబాద్ పక్కనే ఉంటుంది ఆదిలాబాద్. టేకులపల్లి లక్ష్మి అనేటువంటి దళిత యువతి మీద రేపు జరిగి మర్డర్ జరిగితే మీ నోర్లు ఎందుకు మూతపడ్డాయి? దళితుల గురించి మాట్లాడరా? తెలంగాణ మహిళల గురించి మాట్లాడరా? తెలంగాణలో మహిళల మీద అన్యాయం జరిగితే మా చెల్లె మాట్లాడేందుకు నోరు రాదా? అది సెక్యులరిజం కాదా? దళితుల
హిందువుల గురించి తెలంగాణ ఆడపిల్లల మీద జరిగిన అన్యాయాల గురించి నోరిప్పేటందుకు రాని మీ ట్విట్టర్లు, మీ నోర్లు, మీ పేపర్లు ఎందుకు తెరుస్తున్నారు అంటున్నా. ఎవరికి వారసులు ఉందామనుకుంటున్నారు? నేను మళ్ళీ అడుగుతున్నా. రావణాసురునికి, శూర్పనఖలకు వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు నడయాడిన ఈ నేల మీద రామునికి వారసులు ఉందామనుకుంటుర్రా? రాముడు అన్ని మతాలని సమానంగా చూడమని చెప్పిండు. సర్వధర్మ సమభావనతోటి పాలించిండు. అందుకనే అంత గొప్ప దేశ రాజైండు రాముడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక దాంట్లో ఒకటి, ఇంకొక దాంట్లో ఇంకొకటి ఎట్లా మాట్లాడతారు మీరు? అయినా మా తెలంగాణ మీడియా మిత్రులకి, మా తెలుగు మీడియా మిత్రులకి, ఇంటోటోగా మా మీడియా మిత్రులకి నాది ఒకటే అప్పీల్. నేను ఇట్లా మీడియా సమావేశం జరుపుతుంటే మా అధ్యక్షుని ఒక ప్రశ్న అడిగారు. మీరు బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు కదా, రేపు పార్లమెంట్లో కూడా కలిసి పోటీ చేస్తారట కదా. నేను ఒక లాజిక్ మీ ముందు ఉంచదలుచుకున్నాను. నేను నిన్న రాహుల్ గాంధీ మాట్లాడిన కొద్దిసేపటికి రామారావు గారు మాట్లాడతారు, రామారావు గారు మాట్లాడిన కొద్దిసేపటికి కవితమ్మ మాట్లాడుతుంది. సో వై కాంట్ యూ సీ ఆల్ దీస్ 3 ఆర్ ఇన్ వన్ లైన్? కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే లైన్లో పోతున్నాయని ఎందుకు కనబడతలేదన్న మా మీడియా మిత్రులకి చూస్తున్నారు. కానీ మమ్మల్ని అనాలని అంటున్నారేమో అని మాకు బాధ అవుతుంది. అట్లా గంటెందుకన్నా మొన్నటిదాకా పార్లమెంట్ నడిచింది 3 నెలల కింద. ఫ్లోర్లో మీటింగ్ అడ్జర్న్ అయితే, సెషన్ అడ్జర్న్ అయితే పార్లమెంట్ సెంట్రల్లో రాహుల్ గాంధీ కూర్చుంటే ఓ పక్కన సురేష్ రెడ్డి గారు కూర్చున్నారు, ఇంకో పక్కన ద గ్రేట్ కేశవరావు గారు పోయి కూర్చున్నారు. వాట్ ఈస్ దిస్ ఇండికేట్స్? కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అన్న రిపీటెడ్ గా చెప్తా ఉన్నాం మేము. మీరు వింటలేరు, మమ్మల్ని నమ్ముతలేరు. చివరికి ఒక్క మాట చెప్తా. సరే, మేము చెప్పినవన్నీ మీ కంఠశోషలా కనిపిస్తే గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తన నెల రోజుల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఒక ప్రముఖ టీవీ ఛానల్లో కూర్చొని మాట చెప్పిండు. సార్ ఏం చెప్పిండు? యశోద దవాఖానకు ఎందుకు పోయినావు నువ్వని అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ పెద్దలు అడిగితే, రాహుల్ గాంధీ గారు పోయి చూసి రమ్మంటే నేను పోయి చంద్రశేఖరరావు అనే మాజీ ముఖ్యమంత్రిని చూసి వచ్చిన అని ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు తెలంగాణ చెప్పిండు. అంటే వాట్ ఈస్ ద లైన్ దే ఆర్ గోయింగ్? ఇవన్నీ ఏం కనబడతలేవా అన్న మా జర్నలిస్ట్ మిత్రులకి? అందుకని దయించి డోంట్ మిక్స్ బీజేపీ విత్ బీఆర్ఎస్ ప్లీజ్. వీ నెవర్ అలైన్ టుగెదర్, వీ నెవర్ ట్రావెల్ టుగెదర్, వీ విల్ నెవర్ ట్రావెల్ టుగెదర్. వన్ ఈజ్ ఈస్ట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ వెస్ట్. అందుకని దయించి నా విజ్ఞప్తి ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతుంది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసి మా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయదని మీకు అప్పీల్ చేస్తూ, యూ విల్ నెవర్ ట్రావెల్ టుగెదర్ విత్ బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఈజ్ ఇంక్లైనింగ్ టువర్డ్స్ ద కాంగ్రెస్. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ఉన్నాయి. ఒక నాణానికి ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. మీరు బొమ్మను చూస్తే బొరుసు కనబడది, బొరుసును చూస్తే బొమ్మ కనబడది. కాబట్టి మీకు రెండు వేరువేరు కనబడుతున్నాయి. బట్ అవి రెండు కలిసి ఒక నాణానికి అటో బొమ్మ ఇటో బొరుసులాగా ఉంటాయి, కలిసి ట్రావెల్ చేస్తాయి. దే విల్ ట్రావెల్ టుగెదర్. అందుకని అది బిల్కిస్ బాను కేసు అయినా, లేకపోతే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన మీటింగ్ అయినా, ఆఖరికి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆపరేషన్ అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి పోయి పరామర్శించిన ద లైన్ ఈజ్ సేమ్. రాహుల్ గాంధీ చెప్తారు, రేవంత్ రెడ్డి గారు ఆచరిస్తారు. బీజేపీతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఆర్ ట్రావెలింగ్ టుగెదర్ అనేది మీరు ఒకసారి కోర్టులను గౌరవిస్తాం, మీరు కూడా గౌరవించండి అని చెప్తున్నాం. ఆ సంస్కారం మీకు ఇవ్వాలని చెప్పి